బంజారాహిల్స్ లో యువతికి వేధింపుల పర్వం వెలుగు చూసింది. ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మహేంద్రవర్ధన్ లంచ్ కు ఆహ్వానించాడు. మత్తు మందిచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఫోటోలు వీడియోలు తీసి యువతిపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఇప్పటివరకు 20 లక్షలు మహేంద్రవర్ధన్ కు బాధితురాలు చెల్లించినట్టు తెలుస్తోంది. ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ లో యువతికి వేధింపుల పర్వం వెలుగు చూసింది. ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మహేంద్రవర్ధన్ లంచ్ కు ఆహ్వానించాడు. మత్తు మందు ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఫోటోలు వీడియోలు తీసి యువతిపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఇప్పటివరకు 20 లక్షలు మహేంద్రవర్ధన్ కు బాధితురాలు చెల్లించినట్టు తెలుస్తోంది. ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీసుల్ని ఆశ్రయించింది. బంజారాహిల్స్ లో యువతికి వేధింపుల పర్వం వెలుగు చూసింది. ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మహేంద్రవర్ధన్ లంచ్ కు ఆహ్వానించాడు. మత్తు మందు ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఫోటోలు వీడియోలు తీసి యువతిపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఇప్పటివరకు 20 లక్షలు మహేంద్రవర్ధన్ కు బాధితురాలు చెల్లించినట్టు తెలుస్తోంది. ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీసుల్ని ఆశ్రయించింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. ఒక యువతిని ఫేస్బుక్ లో పరిచయం అవ్వడం జరిగింది. మహేంద్రవర్ధన్ అనేటువంటి వ్యక్తి, వీరిద్దరూ చాట్ చేసుకున్నటువంటి క్రమంలో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఇష్టపడ్డారనేటువంటి అంశాన్ని ఒకరికొకరు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒకరోజు మహేంద్రవర్ధన్ అనేటువంటి వ్యక్తి లంచ్ కోసం ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత లంచ్ కు వచ్చినటువంటి యువతి పైన ఆమెకు మత్తు మంది ఇచ్చి ఆమె పైన లైంగిక దాడి జరిగింది. అనంతరం కొన్ని వీడియోలు కావచ్చు, ఫోటోలు కూడా తన దగ్గర పెట్టుకుని గత కొత్త కాలంగా బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడు. ఫోటోలు వీడియోలు తీసుకున్నటువంటి నిందితుడు వాటిని సోషల్ మీడియాలో పెడతానని, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తానంటూ కూడా బెదిరింపులు కూడా దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఇప్పటికే ఆమె దాదాపు 20 లక్షల వరకు కూడా బాధితురాల నుండి వసూలు చేశాడు. ₹1 కోటి ఇవ్వాలంటూ కూడా ఆమెను డిమాండ్ చేయడంతో, డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మహేంద్రవర్ధన్ ను కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అతన్ని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విధంగానే మహేంద్రవర్ధన్ ఎంతమంది అమ్మాయిలను ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు, ఫేస్బుక్ ద్వారా వాళ్ళని ట్రాప్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 2023 ఆగస్టులో ఈ ఘటన జరిగిందనేటువంటి అంశాన్ని బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉంది. కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.